అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను బొరుగులతో ఒక చాట్ చేసి చూపించాలి అనుకుంటున్నాను. అదేనండి బేల్పూరి. మన పిల్లలకి పెద్దలకి ఎవరికైనా చాలా ఇష్టం కదండి. స్ట్రీట్ ఎక్కడైనా మన బజార్లోకి వెళ్ళామంటే ఫస్ట్ మనం తినేది అదే కదండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా వీటికి కావాల్సినవి చూద్దామండి. బొరుగులు ఒక 100 గ్రామ్స్, అలాగే ఒక మీడియం సైజ్ టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది, నిమ్మకాయ అండి, ఒక నిమ్మకాయ. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోవాలండి. మనం ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నామో అది సగం వరకు పట్టే అంత పెద్ద గిన్నె తీసుకోవాలి. అందులో ముందుగా ఆనియన్స్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి టమాటో, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ కారం, మీరు మీ ఇష్టం అండి, మీ కారాన్ని బట్టి వేసుకోండి. 1 స్పూన్ సాంబార్ పౌడర్ ఖచ్చితంగా వేసుకోండి నేను చెప్పినవి. జీలకర్ర ఒక 1/2 స్పూను, చాట్ మసాలా ఒక 1/2 స్పూను, తర్వాత కొద్దిగా బ్లాక్ సాల్ట్ చాట్ మసాలా ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్నాం కదండి, నిమ్మకాయ ఒకటి కంప్లీట్ వేస్తున్నాను. నేను కొంచెం ఎక్కువే చేస్తున్నా కదా, ఒక ప్యాకెట్లో కొద్దిగా మిగిలిచ్చాను అంతే బొరుగులు చూయించిన ప్యాకెట్లో. తర్వాత సాల్ట్ ఒక 1/2 స్పూన్ పైన వేసుకున్నానండి. ఇప్పుడు చూయించినవన్నీ బాగా మెదుపుకుంటూ కలుపుకోవాలండి. తర్వాత ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూస్తే ఉప్పు కాస్త తక్కువే ఉండాలండి, ఎందుకంటే తర్వాత మిక్చర్ వేస్తాం కాబట్టి సరిపోతుంది, కొంచెం తక్కువగానే ఉండాలి. మీకు ఒకవేళ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలంటే వేసుకోండి. నేనైతే కారపొడే వేసాను, అది సగం ఇది సగమైనా వేసుకోవచ్చు, మన ఇష్టము. ఇప్పుడు బొరుగులండి ఒక బౌల్లో మనకు 1/2 పట్టేలాగా వేసుకోండి, ఎందుకంటే కలుపుకోవాలి కదా, అందుకని నేను మీకు చూపించడం కోసం వేస్తున్నా ఫుల్గా, మళ్ళీ తీసేసి నేను కలిపాను అనమాట. మీరు తీసుకున్న బొరుగులు విడిగా తీసుకున్న బొరుగులు అయితే ఒకసారి చెరుక్కోండి దాంట్లో డస్ట్ లేకుండా. తర్వాత మెత్తగా ఉంటే కాసేపు బాండ్లీలో వేసి కొద్దిగా వేయించుకోండి, బాగా క్రిస్పీగా వస్తాయి. నేను తీసుకున్నవి నీట్గా ఉన్నాయి ప్లస్ క్రిస్పీగా ఉన్నాయి, అందుకని నేను చూపించలేదు. నేను అప్పుడే చెప్పాను కదండి, అలా ఫుల్ కుదరదు అనమాట. నేను పక్కన వేసుకొని కలుపుకొని మీకు చూపిస్తున్నా. ఇప్పుడు ఇందులో కొద్దిగా మిక్చర్ అండి, మీ దగ్గర సేవ్ ఉంటే సేవ్, మిక్చర్ ఏదైనా సరే, మనం ఇంట్లోనే కాబట్టి మిక్చర్ వేసుకొని బాగా అందులో కలిపేసుకోండి. మళ్ళీ మనము సర్వింగ్ బౌల్లో తీసుకున్నప్పుడు వేసుకుంటాము, ఇప్పుడు జస్ట్ కొద్దిగా మాత్రమే వేసుకోండి. ఒక పిడికెడు వేసాను నేను. తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకొని దీని మీద మీ దగ్గర సేవ్ ఉంటే సేవ్, మిక్చర్ ఉంటే మిక్చర్ వేసుకోండి. ఒకసారి అప్పుడు కలుపుకున్నాం కదా, అప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి, ఉప్పు పులుపు అన్నీ సరిపోయాయేమో. ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి, అంతేనండి. మీరు చాట్ మసాలా లేదు, బ్లాక్ సాల్ట్ లేదని ఫీల్ అవ్వాల్సిన పని లేదండి. కానీ సాంబార్ పొడి కంపల్సరీ వేసుకోండి, సేమ్ టేస్ట్ వస్తుంది. ఇలాగే చేసుకోండి. పులుపు ఉప్పు కారాలు మాత్రం చూసి వేసుకోండి మీ టేస్ట్కి అనుగుణంగా. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బేల్పూరి రెడీ. థ్యాంక్ యూ సో మచ్.